లెజెండరీ చూసి ఎంఎస్ఆర్ గారి ఒకసారి బాగుందా? సినిమా అయిపోవచ్చింది. ఇంకెక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టాం. చాలా మంది పాపం కార్లో అటు ఇటు ఇబ్బంది పడుతున్నారు. ఒక 15-20 నిమిషాలు ఓకేనా? పెద్దగా చెప్పే రోజులు పోయి చూసే రోజులు. ఇప్పుడు ఒకనొక టైంలో వెస్టీజ్ అంటే గంటలు చెప్పాలి. ఇప్పుడు ఏమో చెప్పడానికి క్లియర్గా కనిపిస్తా ఉంది, అవునా కాదా? వీళ్ళెవరు సక్సెస్ లేనప్పుడు మొత్తుకోవాలి. 100 డౌట్లు వచ్చాయి. ఒక్క వ్యక్తి కూడా ఇన్కమ్ లేని రోజుల్లో స్టార్ట్ చేశారు వీళ్ళు. చాలా హ్యాపీ. గురువుగారు ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినందుకు నాగేంద్ర సార్కి నా సైడ్ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం అందరూ కూడా. థ్యాంక్ యూ. సార్కు ఒకవేళ వెస్టీజీ పరిచయం కాకుంటే ఎక్కడ ఉండేవాళ్ళు? ఆర్టీసీలోనే ఉండేవాళ్ళు, అవునా కాదా? దేవుడు ఎక్కడ ఎవరిని ఏ టర్నింగ్ తిప్పుతాడో తెలియదు, ఏ మలుపు తిప్పుతాడో తెలియదు. నాగేంద్ర సార్ గురుగారు ఏంటి పోలే సార్ మీరు చేసింది లాస్ట్? సిటీ బస్ కండక్టర్. సుమారుగా నాకు తెలిసి ఒక 500-600 మంది ఉంటారు స్టాఫ్ డిపోలో. ఉంటుందా? అందరూ రావచ్చా లేదా? వీళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా పుణ్యం చేసేమో నాగేంద్ర సార్ కలిసి వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. కండక్టర్గా ఉంటే ఒక 5,000 రూపాయలు రెంటింట్లో ఉండాలి. ఎస్ఆర్నో అంతకన్నా ఎక్కువ ఉండడానికి పైసలు రావు, అక్కడ స్తోమత లేదు. ఈరోజు సార్ ఉండే విల్లా 3 కోట్ల రూపాయల విల్లాలో వెస్టీజ్ ద్వారా నివసిస్తా ఉంది. ఇప్పుడు కూడా మీకు ఎక్కకపోతే తప్పు మాది కాదు, ఇంకా ఎవరిది? మీదే. ఎంత క్లియర్గా ఉందో చూడండి. కంపెనీ వైట్ పేపర్ లాగా ఉంది. కంపెనీ 100 అంతస్తుల స్థాయికి ఎదిగింది. మనం ఎక్కడ చూస్తున్నామంటే ఒక ఫ్లోర్ వరకే మన ఆలోచన ఉంది. 100 అంతస్తులకు ఎదిగిన కంపెనీని ఒక ఫ్లోర్కి చూసి దీని అనుమానంగా చూస్తున్నాం. సో కొత్త వాళ్ళకి నా పేరు శ్రీనివాస్. నాకు 2017లో వెస్టీజ్ పరిచయం అయింది. స్టార్టింగ్లో వెస్టీజ్ అంటే నేను బిలీవ్ చేయలేదు. ఎందుకు? ఇది ఎక్కడ కనిపించలేదు, మనకు వినపడలేదు, కనపడలేదు. వెస్టీజ్ అనే పేరు కనిపిస్తుందా? ఎక్కడ కనిపించలే. సో నా మైండ్లో కూడా ఉన్నది ఇదేదో కొత్త కంపెనీ, ఏదో అట్రాక్టివ్ చేస్తుంది, ముందు జాయిన్ అయిన వాళ్ళకి కార్లు ఇస్తుంది, తర్వాత వాళ్ళని ముచ్చిపోతుంది. ఇట్లాంటి ఎన్నో వచ్చిపోయినాయి లేవు మార్కెట్లో. స్కీములు స్కాములు వచ్చిపోయినాయి. అక్కడ కూడా ఇట్లనే సూట్ వేసుకొని వస్తాడు, నేను కండక్టర్, నా కార్ వచ్చినాను అన్నాడు. మీరు బాగా ఆవేశంలో టెంప్ట్ అయిన తర్వాత 12,000 కట్టి జాయిన్ అవ్వాలి, ముగ్గురు జాయిన్ చేయాలి. మీరు ఎరకాలి, లేదా బురద అంటించుకోవాలి, చెప్పాలి. కొన్ని మీరు కూడా చెప్తే బాగు. యాదో కూర్చోవాలి. చాలా మంది బురద అంటించుకొని ఉంటారు. ఇది అది కాదు. బస్తు చూసినా మేమంటున్నారు. ఏం చూసినావు? బస్తుగా ఎన్నో చూసినావు. ఏదో అక్కడ కదా రవితేజ్ ఎవరిది ఎంతో మందిని చూసినావు కానీ నన్ను చూడలేదు. అది వెస్టీజ్ ఈజ్ డిఫరెంట్. తెలుసుకున్న వాళ్ళకి నిద్ర పట్టట్లే, తెలియని వాళ్ళు మా ఫోన్లు ఎత్తట్లే. దౌర్భాగ్యం. అందరూ రావచ్చు. నాగేంద్ర సార్ తోటి కొలీగ్స్ జాబ్ చేసిన వాళ్ళు ఇప్పటికీ అదే జాబ్ చేస్తున్నారు. మీటింగ్కి రమ్మంటే నాకు టైం లేదంటున్నారు. టైం లేదా? తల మీద దరిద్రం పోలేదా? చెప్పాలా? అందరూ చేసుకోవచ్చు. దీనికి కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాలు ఎవరున్నాయా? క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్, ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అందరం చేసుకోవచ్చా లేదా? ఒక్క మీటింగ్కి రమ్మంటే టైం లేదంటున్నారు. వస్తే వాళ్ళు కూడా మారుతారు, దీన్ని అర్థం చేసుకుంటారు. కానీ రావట్లే మీటింగ్కి. ఎవరు వస్తారు? ఎవరి తల మీద గ్రహాలు పోతాయో వాళ్ళే మీటింగ్లో కూర్చుంటారు వచ్చి. మేము కొంతమందిని మా తెలిసిన దోస్తులు బలవంతంగా తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే 10 నిమిషాలకి మనకు ఫోన్ వచ్చి బయటికి పోతున్నాడు. 10 నిమిషాలు కూర్చున్నాడు లేదు, ఏమొచ్చింది? అర్జెంట్ ఫోన్. టైం బాగాలేనప్పుడు అర్జెంట్ ఫోన్లే వస్తాయి. అందుకే మన పెద్దలు చెప్తారు, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తావు, నీళ్లు నువ్వు తాపించలేవు అని. మేము చాలా మందికి నీళ్లు తాపేయాలని చూస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాతో జర్నీ చేస్తే లైఫ్ మారుద్దా లేదా?
అందరం మార్చుకోవచ్చా లేదా? కొంతమంది మేధావులు వెస్టీజ్లో సగం సగం విని బయటికి పోయి జాయిన్ ఎవరు అయినా అంటే నేను దీని గురించి సెర్చ్ చేయాలంటున్నాడు. ఏం చేయాలి? సెర్చ్ చేసే రైట్ అందరికి ఉంది. 2-3 సంవత్సరాలు సెర్చ్ చేయటండి. 21 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ మనకన్నా తెలియగలరు కాదు. ఒక్కళ్ళనే ఉండరు నీకన్నా తెలియగలడు. నువ్వేం సెర్చ్ చేస్తున్నావు? నువ్వు బాగుపడకపోతే ఇంకొకరికి హెల్ప్ చేయకపోతే, అవునా కాదా? 2 సంవత్సరాల క్రితం నువ్వు దీన్ని సెర్చ్ చేస్తాను అనకుండా ఒక మీటింగ్లో తెలుసుకొని ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ కూర్చొని లీడర్స్ దగ్గర మాట్లాడి డిస్కస్ చేసి స్టార్ట్ చేస్తే ఈరోజు నీకు ఒక లక్ష్యం వస్తే నిన్ను చూసి ఒక నలుగురు మారరా? వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. నువ్వు వెళ్ళకపోతే ఇంకొకరికి ఉపయోగపడకపోతుంది. వెస్టీజ్ ఈరోజు దేశాలకు విస్తరించింది. వెస్టీజ్ ఇప్పుడు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 21 ఇయర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? అదొక డౌట్ వస్తుంది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు అన్ని అనుమానాలే. మొన్న ఒక అతను ఎవరు అంటున్నాడు, ఈ పేస్ట్ వాడితే పళ్ళు పోవని గ్యారెంటీ ఏంటని అడిగాడు. చెప్పిన మహానుభావుడా, మా అందరికి పోవాల్సింది టైంకి 21 సంవత్సరాల నుంచి 4 కోట్ల మంది పళ్ళు పోవాలి. అంతా నీకు డౌట్ ఉంటే బాత్రూమ్ అడిగేది వాడుకో. బాత్రూమ్ పోతే ఇంకోటి మరి మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది అవసరం అయితే. ఇది కొనమని ఎవరు చెప్పట్లే, వెస్టీజ్ బ్రాండ్ వాడమని చెబుతుంది. అసలు నీ దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 1 ఎకరాకు ట్రై చేయండి. చాలా మంది రైతులకి ఇస్తే ఎకరా వాడిన వాళ్ళు ఈరోజు 5, 10, 20, 30, 40, 50 ఎకరాలకు వాడుతున్నారు. మీరు ట్రై చేయండి. ఎకరాకు 15, 16 వదిలిపెట్టుకోండి. నాకు పొలం లేదు, స్టార్టింగ్లో నాకు అవసరం లేదనుకున్నా. ఇట్లా మీటింగ్కి వస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది చెప్తున్నారు, నేను మామిడి తోట వాడా బాగుంది, మిర్చి వాడినా బాగుంది, వరికి వాడినా గింజ చాలా గట్టిగా ఉంది, పురుగు పట్టట్లేదు, బియ్యానికి రైస్కి వాడటం వల్ల చాలా బాగున్నాయి అని చెప్పేసి రైతులు మాట్లాడుతుంటే ఇవన్నీ విన్న తర్వాత నాకు తెలిసిన రైతులు 30 మందికి చెప్పా, వెస్టీజ్ బాగున్నాయి వాడండి. నేను మీటింగ్లో విన్నా, చాలా మంది రైతులు మాట్లాడుతున్నారని చెప్తే 30 మందిలో 28 మంది ఎన్ని వేస్ట్ ఇట్లాంటి మేము చాలా చూసామన్నాను. 2 వాడతామని ముందుకు వచ్చిన 2 ఏమన్నా తెలుసా, నువ్వు పైసలు పెట్టుకొని మేము వాడతామన్నాను. మనం వాళ్ళ ఇంటికి పోయినాం కాబట్టి 100 రకాలు అడుగుతాం. సో 2కి నేను డబ్బులు పెట్టి కొనిస్తే ఎకరాకు నిమ్మ తోటకు వాడి వాళ్ళ తర్వాత వాళ్ళు ఇంకొక 5 ఎకరాలు 10 ఎకరాలు వాడి ఈరోజు 30 మంది రైతులు వాడుతూ ఉన్నారు ప్రొడక్ట్స్ 5 ఇయర్స్కి. యాజ్ ఏ వెస్టీజియన్గా నేను మంచి చేస్తున్నా చెడు చేస్తున్నానా? అందరూ మాట్లాడారు, రెస్పాండ్ అవ్వాలా? ఏం చేస్తున్నా? ఒకవేళ నేను పరిచయం చేయకపోతే ఈరోజు ఆ 30 మంది వాడేటోళ్ళో కాదో తెలియదు. కళ రాదు కదా. అదే సినిమాలో డైరెక్టర్ రాస్తే కళ వస్తుంది, పడుకున్నప్పుడు వెస్టీజ్ వాడాలి, వెస్టీజ్ అమ్మలం ఇట్లా ఉంటుంది, స్టోర్ ఇక్కడ ఉంటుంది అని చెప్తుంది. కళలో ఇటు పోయి తెచ్చుకుంటాడు. రియల్ జీవితంలో ఎవరో ఒకరు పరిచయం చేయాలి. కొంతమంది రైతులకి మంచి మార్గాన్ని చూపిస్తే ఈరోజు వాళ్ళు హ్యాపీగా వాడుకుంటున్నారు. ఈరోజు నేను ఒక్కడిగా వచ్చా, ఈ కంపెనీలో పైసలు కట్టేది ఏమైనా ఉందా? ఇప్పుడు సార్ 9 లక్షలు వచ్చినాయి, సార్ విల్లా వచ్చింది. సార్ మాటలకు మనం మోటివేట్ అయ్యి మనిషికి ఒక 5,000 కట్టి జాయిన్ అయితే ఏదో ఒక రోజు సార్ చుట్టుకొని వెళ్ళిపోతుంది. కడుతున్నావా సార్? 9 లక్షలు విల్లా ఉంది, మీరు ఒక సబ్బు వాడండి వెస్టీజ్ అంతే. పైసలు కట్టమన్నట్లే. ఇక్కడ జర ఆలోచన చేయండి. రైతులకి మంచి చేస్తున్నాం. నేను ఈ మీటింగ్ అంతా విన్న తర్వాత నాకున్న అనుమానాలు ఉన్నాయి, నాకు ఉన్నాయి డౌట్స్. దీనికి అడ్వర్టైజ్మెంట్కి ఎందుకు ఇవ్వట్లేదు? అంత బాగుంటే డాక్టర్లకి ఇవ్వచ్చు కదా, ప్రచారం ఎందుకు లేదు? ఇట్లా సంథింగ్ సైడ్ ఎఫెక్ట్లు వస్తే ఎవరు గ్యారెంటీ? ఇవన్నీ స్టార్టింగ్లో ఉంటాయి. ఒక 2-3 నెలలు జర్నీ చేస్తే డౌట్లు క్లియర్ అవుతాయి. అవునా కాదా? వెస్టీజ్ మాతో జర్నీ చేసిన వాళ్ళు ఈరోజు చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ 10, 20, 30, 40, 50, 60, 70, 80 వేలు జాబులు చేసేటోళ్ళు పార్ట్ టైంగా వెస్టీజ్లో జాయిన్ అయ్యి 1 ఇయర్ తర్వాత వెస్టీజ్ గొప్పతనాన్ని తెలుసుకొని వాళ్ళు చేస్తున్న 60, 70, 80 వేల జాబులు పక్కన పెట్టి వెస్టీజ్ చేస్తున్నారు. లక్షలు తీసుకుంటారు ఇప్పుడు వెస్టీజ్. బాస్ లేదు ఇక్కడ, అక్కడ బాస్ ఉందా లేదా? బాస్ లేని లైఫ్ ఇది. ఎంత 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 సంపాదించవచ్చు వెస్టీజ్లో, ఎంత కష్టపడితే అంత. దేర్ ఇస్ నో లిమిట్ ఇక్కడ. ఎగ్జాంపుల్ టీచర్, ఒక కండక్టర్ లేదా కానిస్టేబుల్, యూనివర్సిటీ టాపర్ శాలరీని ఇస్తారా? యూనివర్సిటీ టాప్ వచ్చిన ఎక్కువ ఏమని ఇస్తారా? సమ్ శాలరీని. ఇక్కడ ఎంత కష్టపడితే అంత ఉంది. ఈరోజు నాగేంద్ర సార్ ఎంతో మందికి స్ఫూర్తి. కండక్టర్ టు 3 crores బిల్లా, 20 లక్షల కారు పాపను చదివించుకుంటే ఈరోజు నెలకి 10 లక్షలు. కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోయిందా లేదా?
నాగేందర్ సార్ లైఫ్ మారలా, వంశం మారిపోయింది. మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవళ్ళు కూడా ధనవంతుల జాబితాలోకి త్రూ వెస్టీజ్ ద్వారా చేరండి. దేవుడు అవకాశం ఇచ్చిండు, వరాలిలా శాపాలిలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పటి నుంచి సార్ పని చేసినా చేయకున్నా టీం పని చేస్తుంది సార్. అదే మన జాబ్లో 10 సంవత్సరాలు కష్టపడి నువ్వు ప్రైవేట్ ఎంప్లాయీగా ఏమన్నా అనుకోకుండా కాదు ఫ్రాక్చర్ అయింది, హెల్త్ బాగాలేదు, ఒక 4 నెలలు ఇంట్లో ఉన్నావు, శాలరీ వస్తుందా? శాలరీ రాదు, ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోద్ది. నీకు ఈ కాలు దెబ్బ తాగిన దానికన్నా జాబ్ ఎక్కడ ఎత్తుకోవాలని అది టెన్షన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎవరైనా ఉన్నారు అట్లా 6 నెలలు ఇంటి దగ్గర కూర్చుని ఎవరు బాసులు లేరు, అడిగేటోళ్ళు లేరు, పైసలు అయితే వస్తాయి. లాక్డౌన్ వస్తే ఇన్కమ్ వస్తుందో లేదో తెలియదు మీ అందరికీ, మాకైతే పక్కా వస్తుంది. డబ్బు 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 కోసం ఈ ప్రపంచం పరిగెత్తుతుంది. వెస్టీజ్లో లీడర్ అయిన తర్వాత డబ్బు కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎవరిని డెవలప్ చేయాలి, డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డబ్బు ఆటోమేటిక్గా 10వ తేదీన అకౌంట్లో పడుతుంది. నాకు ఈ నెల వద్దంటే అవద్దా? గౌతమ్ మరి నాకన్నీ తెలియదు, నువ్వు తీసుకోబోతుంది ఒకటే మాట. ఇది మాకేనా అందరికి కావాలా? అందరం అంటించుకుందాం. మేము టాకా పెడతాం, బయటికి పోయి కూర్చిపోతుంది కొంతమందికి. ఒక అతనికి 30 టాకాలు పెడితే ఊసిపోయింది. నేను అన్నా, నువ్వు పుట్టిన నక్షత్ర బలం బాగలేదు, నువ్వు అయ్యగారి దగ్గరికి పోయి ఏమన్నా శాంతి పూజ చేయించుకున్నామని చెప్పి మేము టాకా పెడితే బయట ఊసిపోతుంటే మనం ఏం చేస్తాం? కొంతమందికి ఎందుకో ఒక్క టాకా పెడితే 6 లక్షలు తీసుకొని లీడర్లుగా తయారై ముందుకెళ్తాము. వెస్టీజ్ చాలా గొప్ప సార్. చాలా మంది వెస్టీజ్లో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. 2.5 lakhs శాలరీ తీసుకుంటూ మళ్ళీ వెస్టీజ్ చేస్తున్నారు. 10, 12,000, 13,000, 15,000 ప్రైవేట్ ఎంప్లాయీస్కి చెప్తే మాకు టైం కుదరదు అంటున్నారు. 2.5 లక్షలు వచ్చేవాళ్ళు వెస్టీజ్ చేస్తే 15,000 వరకు టైం కుదరదంట. నాకు గుర్తొచ్చింది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుందంట, ఉన్నాకు అరిగి మలిగి ఉంటుందంట. చీప్గా కనపడుతుంది వెస్టీజ్. నీ తప్పు కాదు, తల మీద గ్రహాల తప్పు. ఒక్క మీటింగ్కి వస్తే మేమందరం మారినాం. మేము స్టార్టింగ్లో వెస్టీజ్ అంటే ఏమైనా శిక్షుకొని పరిగెత్తలే. మేము వెస్టీజ్ అంటే ఫోన్లు ఎత్తలేదు, భయపడ్డాం, అనుమానం పడ్డాం, కాస్ట్ ఎక్కువ నేను వచ్చి తెలుసుకున్న అదృష్టం దేవుడు ఇచ్చిండు. ఈరోజు ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాం. పూర్ణిమ సార్ కూడా ఆర్టీసీ కదా సార్, మీరేంటి గురువు గారు? రోజు వీడు ఎంతమంది ఉంటారు మన డిపోలో? ఒక 500-600 మంది ఉంటారుగా. అందరు వచ్చారా? రారు. ఎవరు రావాలో దేవుడు రాసి పెట్టిన పైన పుట్టినప్పుడు మీ అందరికీ దేవుడు అవకాశం ఇచ్చిండు. దీన్ని మీరు ఎలా చూస్తే అలా కనపడుతుంది. సబ్బులు కంపెనీ లాగా చూసిన వాళ్ళకి సబ్బులే కనపడి. చాలా మంది నేను తీసుకెళ్ళాను మీటింగ్లకి, వాళ్ళు అన్నారు నా క్వాలిఫికేషన్ MBA, నేను ఈ సబ్బులు అమ్మాలా అన్నారు. ఇప్పుడు 30,000 ఉద్యోగం చేస్తున్నాడు. నా దృష్టిలో జీతం అది. వచ్చిన అవకాశాన్ని గుర్తిద్దాం. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఒక 3 months మాతో జర్నీ చేయండి. ఈ మీటింగ్తో మీ అనుమానాలన్నీ క్లియర్ కాకపోవచ్చు, అవునా కాదా? 3 నెలలు జర్నీ చేయండి. తర్వాత మీరు మేము పెరికాల బంధంలాగా అయిపోతాం. మా లీడర్లు అందరం బతుకున్న రోజులు కలిసి ఉంటాం మేము వెస్టీజ్ ద్వారా. ఎక్కడ పుట్టినవో ఎక్కడ పెరిగినవో నాకు తెలియదు. ఈరోజు మా లీడర్లు ఎవరికైనా ఏమైతే కొన్ని 100 మంది ఉన్నారు రావటానికి. మా స్థాయి ఏంటి, మేమేంటి వెస్టీజ్ లేకపోతే. దయచేసి ఇది అందరికీ అవకాశం ఉంది, అందరం దీన్ని యూటిలైజ్ చేసుకుందాం. మిమ్మల్ని చూసి చాలా మంది మోటివేట్ అవ్వాలి. మీరు సక్సెస్ అయ్యి స్టేజ్ మీద మాట్లాడితే కొంతమందికి స్ఫూర్తి అవుతారా కారా? మీ మాటలు, మీ వాయిస్, మీ ఆలోచన విధానం ఎంతో మందికి ధైర్యాన్ని నింపాలి. ఆడబిడ్డలు చూడ ఎంతమంది మాట్లాడుతున్నారు, ఫారిన్ పోయి వచ్చిన కార్లు తీసుకున్నామంటారు. ఒక 4-5 మాట్లాడింది ఇక్కడ, ఒక 50 మంది మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఎంతమంది మాట్లాడితే ఒకసారి ఆన్సర్ ఇచ్చేది. నెక్స్ట్ ఇయర్ 1,00,000 తీసుకోండి. మిగతా వాళ్ళు ఎంత మాట్లాడి చేతులు కొంతమంది ఆగండి, అందరూ ఎత్తితే మళ్ళీ మాకు ప్రాబ్లం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. పైన దేవుడు చూస్తున్నాడు. నేను ఇట్లాంటి ఒక మీటింగ్లో కొట్టుకున్నప్పుడు ఒక లీడర్ అడిగాడు ఇక్కడ, 1 year తర్వాత 1,00,000 వస్తుందని నమ్మకం ఉండేవాళ్ళు చేతులు లేపమన్నాడు. అప్పుడు 8 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలు ఎవరు లేరు. అప్పుడు 1,00,000 తీసుకున్న వ్యక్తి ఎక్కువ అనమాట. నాకు 1,00,000 వస్తున్నా, మీకు 1,00,000 వచ్చే వాళ్ళు చేతులు లేపమంటే ఎవరు లేపలు. అప్పుడు ఇప్పుడు ఇంతమందిని చూసినా కొంతమంది లేపింది. అప్పుడు ఎవరు లేరు కదా స్టేజ్ మీద 1,00,000 తీసుకున్న వాళ్ళు.
చేయి లేపమంటే నేను 2 చేతులు పైకి ప్లీజ్. ఎందుకు లేకున్నా నాకు తెలియదు. పైన ఏమో దేవుడు వచ్చి పైకి లేపమన్నాడు, 2 చేతులు లేపితే నా పక్కన కూర్చున్నాడు కదా, వీడికి బాగా ఎక్కింది అంటున్నాడు. కోట్ల రూపాయలు ఉన్న కంపెనీలు ఎక్కకపోతే ఎట్లా? 20-30 వేల ఉద్యోగాల కాడ ఎక్కించుకుంటే ఏమవుతుంది? గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడి కోసం పనిచేయాలంట. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ, అవునా కాదా? గోల్ ఉందా ఉద్యోగం చేస్తే? ఎక్కడుంది గోల్? 2 చేతులు పైకి లేపిన, నేను లేపలే, దేవుడే లేపినట్టుంది. బాగా ఎక్కింది వీడికి అన్నాడు. అనిపించింది నాకు, కొన్ని తట్టుకోవాలి. అవమానాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్కి వచ్చినా రాలేదా? గాంధీ మహాత్ముడికి వచ్చినా రాలేదా? అబ్దుల్ కలాం గారికి వచ్చినా రాలేదా? మరి నీకు నాకు వచ్చింది అవమానాలు, ఇవన్నీ కామన్. బాగా ఎక్కించుకున్నాడు ఈరోజు చాలా మందికి స్ఫూర్తి అవుతున్నాడు. సార్ ఆ రోజు నాకు బాగా ఎక్కినోడు అన్నాడు, ఈరోజు మెంటల్ బట్టి హాస్పిటల్ తిరుగుతా ఉన్నాడు. వాడు ఎక్కించుకోనంటే ఈరోజు వాడు గొడవ పదా కాదా? చాలా గొప్పది వెస్టీజ్. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా మాకు దేవుడు పంపించింది ఇంటికి. ఎగ్జామ్ ఇలా ఇంటర్వ్యూ పోలే వెస్టీజ్కి. ఈరోజు నా ఫ్రెండ్స్ చాలా మంది చిన్న చిన్న జాబులు చేస్తారు, కానిస్టేబుల్, కండక్టర్, హోమ్ గార్డ్, పంచాయత్ సెక్రటరీ, రకరకాల పోస్టల్ డిపార్ట్మెంట్. వాళ్ళ శాలరీ చూస్తే నాకు వెస్టీజ్ కన్నా ముందు వాళ్ళందరూ నాకు పెద్దోళ్ళలా కనిపించేవాళ్ళు. పెద్దోళ్ళు అంటే డైరెక్ట్ సార్ చెక్కే, పైసలే. హైట్ వెయిట్ ఉంటే ఉపయోగం లేదు, చెక్కును బట్టే పెద్దోడు చిన్నవాడు, అవునా కాదా? వాళ్ళందరూ 30, 40, 50, 60, 70, 80 వేలు ఉన్నప్పుడు వాళ్ళని చూసి నేను కొంచెం అరే వాళ్ళ లైఫ్ బాగుంది అనుకునేటోడిని. జర లేట్గా కూడా దేవుడు నాకు లేటెస్ట్ కంపెనీని పంపించాడు. ఎస్ఆర్ వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకున్నాం. ఈ సిస్టంలో ఎలా ఉండాలో అలా ఉన్నాం. పట్టుకొని దానికి తగ్గట్టు మనం కనెక్ట్ అవ్వాలి. కాలేజీ నెంబర్ 1. మన పిల్లవాడు చదవకపోతే ర్యాంక్ వస్తుందా? కాలేజీ మంచిది దొరికింది, ఒక అదృష్టం. వీడు కష్టపడాలి. వెస్టీజ్ మంచిదే, మన యాటిట్యూడ్, మాట తీరు, విధానం ఇంతకు ముందు లాగా ఉంటే నడుస్తుందా? వెస్టీజియం లాగా మారాలి. టీడీపీలో చేరితే టీడీపీ లాగా మారాలి. వైసీపీలో చేరితే జగన్ ఆలోచన తగ్గట్టు ఉండాలి. టీడీపీలో ఉన్నట్టు వైసీపీలో ఉంటే నడవదు, వైసీపీలో ఉన్నట్టు టీడీపీలో ఉంటే ఉంటావు, పదవులు రావు. వెస్టీజ్లో కూడా ఉంటావు, సక్సెస్ రావాలంటే చాలా మంది నాకు అడుగుతారు, సార్ 1,00,000 రావాలంటే ఏం చేయాలంటే లక్షణాలు నింపుకోవాలని చెబుతున్నాను. 1,00,000 రావాలంటే ఏంటి ఆ లక్షణాలు? జర్నీ చేస్తే అర్థమవుతుంది. వీళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు చూడండి. ఒకప్పుడు వీళ్ళందరూ తోపులు, కుర్చీ లేకుంటే అలిగిపోయేటోళ్ళు, ఫ్యాన్ లేకుంటే అలిగిపోయేటోళ్ళు. సాయంత్రం 10 దాకా మీటింగ్ పెట్టి లేదు కూడా లేదు. సిస్టానికి తల వంచిండ్రు, తుఫానుకు తల వంచని పెను వృక్షం కూలిపోతే తల వంచిన గడ్డి పరకు తుఫాను అందరూ హ్యాపీగా తలెత్తుకుంటున్నారు. ఎవరు వెస్టీజ్ సిస్టానికి తల వంచిండ్రు, ఈరోజు లగ్జరీ కార్లో తిరుగుతున్నారు, విల్లాలలో ఉంటారు, ఇంటి రెంట్ కట్టలేని వాళ్ళు ఈరోజు. మీ ఆలోచనే మీ ఫ్యూచర్. ఈరోజు మీరు వెస్టీజ్ని ఎలా చూస్తే 2026 మే నెలలో మీరు ఎలా ఉంటారు? మీరందరూ కూడా కార్ హోల్డర్స్గా మారాలి. పేదరికం లేని భారతదేశాన్ని మనం అందరూ తయారు చేయాలి. కాబోయే రోజులు డెఫినెట్గా ఆ దిశగా మనం పోరాటం చేద్దాం. లేదా బిజినెస్ స్టైల్లో చేయట్లేదు. బిజినెస్ స్టైల్ అయితే సార్ లాగేస్తారు సార్ ఇంకా, అవునా కాదా? బిజినెస్ కాదు, ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. మనం ఏదో ఒక రోజు పోతాం, పోయే లోపు వీలైనంత ఎక్కువ మందికి మంచి చేసి పోవాలి. వెస్టీజ్ అందరూ బాగుండాలి. అందులో వెస్టీజ్లోకి వచ్చినాక ఈ మైండ్ సెట్ వచ్చింది. మాకు బిఫోర్ లేదు, అందరూ పోవాలి, నా ఒక్కడికే కారు రావాలి. బయట ఉన్నప్పుడు ఇక్కడ గౌతమ్ వాళ్ళు అందరికి కర్రీ కాల్చి వార్త పెట్టిండి, ఎవడు వచ్చినా అందరూ బాగుండాలి, కిందోళ్ళు బాగుండాలని కోరుకుంటేనే నాకు సక్సెస్. ఎస్ఆర్ మిమ్మల్ని అందరినీ రాజకీయం చేసి తొక్కాలని చూస్తే ముందు నేను మాట కిందికి. ఇక్కడ ఎక్కడ పుట్టినో ఎక్కడ పెరిగినో తెలియదు, కానీ ఒకరికొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ అందరూ ఒక యూనిటీగా పేదరిక నిర్మూలన కోసం పోరాడుతా ఉన్నాం. పేదరికం నుంచి బయటపడదామా? ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి. ఈరోజు నాగార్జున డబ్బు ఉందా లేదా? హీరో వాళ్ళ నాన్న అన్నపూర్ణ స్టూడియో ఉంది, సినిమాలు చేస్తున్నాడు, ఖాళీ టైం దొరికితే బిగ్ బాస్కి వచ్చి యాంకరింగ్ చేస్తున్నాడు, గడి డిటర్జెంట్ సరుపుకి యాడ్ ఇస్తున్నాడు. మనమేమో ఇంత జాబ్ ఉంటే పైన దొరుకుతున్నాం, బిజీ.
ఇంకా 60-70 శాలరీ వస్తే పైకి పోతాం మనం, టైమే లేదు నాకు. మళ్ళీ ఒక అతను బస్సులో జర్నీ చేస్తుంటే ఏదో మాట్లాడుతుంటే చెప్తున్నాడు, ఆయన కూడా ఆర్టీసీ. సార్ వెస్టేజ్ తెలుసా? నాకు తెలుసు వెస్టేజ్, మా వాళ్ళు స్టేటస్ పెడితే చూస్తుంటారు అన్నాడు. కార్లు రోడ్డు మీద పోతుంటాయి, చూస్తుంటే డ్రైవింగ్ మొత్తం. అడిగిన సార్ మీ శాలరీ ఎంత అంటే 35,000 అన్నాడు. టైమే కుదరదు ఆయనకి. నవ్వు వచ్చింది, ఏం చేస్తాం బస్సులో టైం అందరికి కూడా కుదరకూడదు, ఎవరికి కుదరాలో వాళ్ళకే కుదురుతుంది. సంవత్సరం నుంచి వాళ్ళ చుట్టాలు అడుగుతున్నారంటే మీటింగ్ పోవట్లే, నాకు కుదరదంటాడు ఆయన సింపుల్గా. 35,000కి అలవాటు పడ్డాడు, ఎందుకు కుదురుతుంది? వాడికి మన రామారావు సార్ ఇక్కడ ఒకసారి లేచి నిలబడి గురుగారు ఎండిఓ ఆఫీస్లో సోపాడి ఉంటాయి. సార్ మేడం గారు గవర్నమెంట్ టీచర్, 1,25,000 మేడంకి, సార్కు 1,00,000 పైబడి. ఇద్దరికి ఎంత? 2.25, 2.30. ఒక చిన్న విద్యార్థిలాగా వచ్చి కింద కూర్చోబట్టి కింద కూర్చుంటాం. దేవుడు వెస్టిజ్ సొమ్ము తినే రాతున్నది, తొందరగా 1,00,000 తీసుకోవాలని కోరుకుంటాము. థ్యాంక్ యూ. 2,30,000 తీసుకుంటూ ఎండిఓ ఆఫీస్లో జాబ్ చేస్తూ పార్ట్ టైం వెస్టిజ్ చేస్తున్నాడు. చాలా మంది తిని ఖాళీ కూర్చుంటారు కానీ టైం మాత్రం లేదు వాళ్ళకి. సార్ ఎప్పుడు చేస్తారంటే నైట్ డ్యూటీ, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫీల్డ్ చేసిపోతారు నైట్, రోజు 10, 11, 12. థ్యాంక్ యూ గురుగారు. ఇదే గుంటూరులో చాలా మందికి చెప్పినాము, ఫుల్ బిజీగా ఫీల్ అవుతున్నారు. తినే రాత్రుంటే దేవుడు ఏదో ఒక విధంగా టైం దొరుకుద్ది, మనసు ఉంటే మార్గం ఉంటుంది. అందరం చేంజ్ అవుదాం, మనం కొంతమందికి స్ఫూర్తిని నింపుదాం. అమ్మా ప్లీజ్. మళ్ళీ పుడతామా? ఒకటే జీవితం, అవునా కాదా? ఒకటే జీవితంలో సాధించాలి, నలుగురికి పంచాలి సక్సెస్ని. లలిత హాస్పిటల్ గుంటూరులో డబ్బు ఉందా లేదా? వాళ్ళకి పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా? 24 గంటలు పని చేస్తున్నారు. మనకెంత ఉంది? మనకు ఆదివారం వస్తే మటన్ చికెన్ కావాలి, రెస్ట్ కావాలి, సినిమా కావాలి, ఏదన్నా ఒక కష్టం వస్తే ఎక్కడికైనా పరిగెత్తుకుంటూ పోయి అప్పు కోసం బతిలాడాలి. బండి నడుస్తుంది, 30, 40, 20 నడుస్తుంది. ఏమన్నా జరగరాని జరిగితే, హెల్త్ ఇష్యూ వల్ల మన భార్యకో మనకో ఒక 10 లక్షలు ఎమర్జెన్సీ కావాలంటే ఉన్నాయా? ఏం చేయాలి? మరి లైఫ్ అంటే సీరియస్గా తీసుకోవాలి, టేక్ ఇట్ ఈజీగా తీసుకునేది కాదు. బండి నడుస్తుంది, ఓకే, ఏమన్నా జరిగితే ఏం చేయాలి? ఒక 10 లక్షలు అప్పు పడుతుందా మనకి? నాకైతే పుట్టేది కాదు బిఫోర్ వెస్టేజ్. ఇప్పుడు నాగేంద్ర సార్ ఫోన్ చేస్తే పంపిస్తాడు. వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఇస్తారు, అవునా కాదా? నా ముఖం చూసి ఇయ్యడు, కోటేసుకున్నానని ఇయ్యడు, నాకు వస్తున్నాయి కాబట్టి ఆప్తకి అడ్జస్ట్మెంట్ చేస్తారు ఎవరైనా. ఈరోజు నా భార్యకి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే 10 లక్షలు కాదు, ఒక 20-30 లక్షల ప్రాబ్లం వచ్చినా తట్టుకునే కెపాసిటీ వచ్చిందా రాలేదా? ఇప్పుడు నేను తట్టుకుంటా, రాబోయే రోజుల్లో నా చుట్టూ ఉండే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళందరినీ కాపాడడం కోసం పోరాటం చేస్తాను. ఎదగాలి. రిలయన్స్ వాళ్ళు దేశాన్ని సాగేంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. 5 గంటలకే లేస్తాడు ముఖేష్ అంబానీ. దేవుని కట్టుకొని పోతాడా? మానవ ధర్మం అప్డేట్ అవ్వాలి. ఎసార్నా మనం ఆయన డబ్బు కోణంలో చూస్తున్నాం. రిలయన్స్ అధినేతను ఆయన ఏ కోణంలో చూస్తున్నట్టే, నేను పని చేయకపోతే కొన్ని వేల మంది వర్కర్స్ జీవితాలు ఆగిపోతాయి. ఓన్లీ నాట్ ఓన్లీ మనీ, డబ్బు ఒక దాని కోసం కదా. ఆయన ఎంతో మంది నా కంపెనీని నమ్ముకొని ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలంటే బాగుండాలంటే నేను 5ంటికి వేసి పని చేయాలి అని పని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మాకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చిండు, డబ్బు వచ్చింది, ఎంతో కొంత నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. సార్నా వాళ్ళందరి కోసం మేము నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. మీరు నలుగురి కోసం పోరాటం చేద్దాం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. 1 ఇయర్ చాలు వెస్టేజ్ని సీరియస్గా పనిచేస్తే. టీం తయారు చేద్దాం. చలో రాజాలాగా నువ్వు ఒక లీడర్ లాగా కారు వేసుకొని హ్యాపీగా తిరుగుతాడు. నీకు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు పాటలు ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకో. నీ ఫోటో కొన్ని 100,000 మందికి స్ఫూర్తి అవుతుంది గెలిస్తే. ఎసార్నా గెలుద్దామా? అవకాశాలు లేక వెనకబడి ఉన్నాం ఇప్పుడు దాకా. చేసాం, చిన్న చిన్న చేయట్లేదు అట్లా. మీరు అందరూ జాబులు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు,
ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా మన కోసమే. ఎసార్నో వెస్టేజ్ మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నాం. ఎంత ఆనందం ఉంటుంది సార్. ఇదే గుంటూరులో 1.5 years క్రితం పెద్దగా మన టీం లేదు. ఈరోజు చూడండి ఇంత ప్రపంచం లాగా ఉంది. సినిమా హిట్ అయినా కాలేదా? స్టార్టింగ్ లో కుర్చీలు ఖాళీ ఉంటే కొంతమంది కుర్చీలు ఖాళీ ఉన్నాయంట పోయారు. ఇప్పుడు కుర్చీలు లేకపోతే కిక్కిరిసిపోతే బాగుంది. చాలా మంది అంటారు సార్ ఇట్లా ఇట్లా కూర్చోబెడితేనే మాట్లాడతారని చెప్తున్నా. వాళ్ళకి సోఫాలు వేసి ఏసీ పెడితే అర్థం కాదు. అన్నింటికి తట్టుకోవాలి, అవునా కాదా? ఇక్కడ కూర్చున్నది కాదు, ఇక్కడ కూర్చొని ఏమి రిసీవ్ చేసుకున్న మైండ్లోకి జీవితం ఎలా మారింది అది కావాలి. నెక్స్ట్ ఇయర్కి 1 year అందరి జీవితాలు మారుతాయి. 2-3 years లైఫ్ పర్మనెంట్ సెట్ అయిపోతుంది. కరోడ్పతులు సార్ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళందరూ జస్ట్ 1-2 years లో కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోతా ఉండదు. రిజర్వేషన్ అయిపోయినట్టు కరోడ్పతులు కావడానికి దయచేసి చాలా గొప్పది వెస్టేజ్. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు మీరు కూడా అంతింది. దయచేసి గట్టిగా పట్టుకోండి. పట్టుకుందామా? సర్చ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా, ఉన్నారా? ఉంటే ఒకసారి చేతులు లేకుండా నేను ప్లాన్ చెప్తాను. వెస్టేజ్లో ఎవరు సక్సెస్ అవుతారు? ఎవరి కోసం? అందరి కోసం పెట్టింది. ఇప్పుడు ఏపీలో నోటిఫికేషన్ పడింది డిఎస్సి. ఎన్ని వేల జాబులు? 16,000. 10 లక్షల మంది అప్లై చేస్తారు. 10 లక్షల మందిలో రాని వాళ్ళు ఎంతమంది మాట్లాడాలా? 9,84,000 మందికి రావు. కొట్టుకుంటా వాళ్ళు 10 లక్షలు పోయి ఉద్యోగం 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 అని. పోనీ 16,000 మందికి ఉద్యోగం వచ్చింది. 10 లక్షల మందిలో 16,000 మంది డ్యూటీ చేయాలా చేయకూడదా? చేయకుండా చేయాల్సి వస్తుందా? డ్యూటీ చేయాలి. ఒక 5 సంవత్సరాలు చేసిన 1 లక్ష వస్తుందా? 10 సంవత్సరాలు చేసిన 1 లక్ష వస్తుందా? ఏదో డిసైడ్ అయితే 1 yearకి 1 లక్ష వస్తుందా? ఇది ఎందుకు ఎక్కట్లేదు? ఏం చేస్తే ఎక్కువ చెప్పండి, అదే చేద్దాం. ఈసారి నాకు అనిపిస్తుంది ఎవరికన్నా ఇది వెస్టేజ్ అర్థం కాదు, కరెంట్ షార్ట్ పెట్టాలనిపిస్తా ఉంది. ఎక్కించాలి ఏదో ఒక విధంగా. 1 year 1 లక్ష వచ్చేది పోయి ఎక్కడో రాని కాడ పోయి యుద్ధం చేస్తా ఉన్నాడు. 1 year డిగ్రీస్ అంటే పిల్లల వెస్టేజ్లో 80,000 90,000 తీసుకుంటారు డిగ్రీ చదువుతూ. మన హైదరాబాద్లో నాకు ఒక మీటింగ్లో ఒక చిన్న అమ్మాయి వాళ్ళ లెక్చరర్ని పట్టుకొచ్చింది. సార్ మా లెక్చరర్ సార్ అన్నది. నేను కూడా నమస్తే సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడతా, సార్ మీరు ఏమనుకోకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే 10 years సార్ నా క్వాలిఫికేషన్ ఎంతప్పుడు చెప్పాడు. ఎంఏ బీఎడ్ ఏదో చెప్పాడు. ఏమనుకోకపోతే మీ శాలరీ సార్ అన్నా, ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతారు కాబట్టి. రిక్వెస్ట్ అడిగితే సార్ నో ప్రాబ్లం నాది 18,000 సార్ అన్నాడు. ఎంఏ బీఎడ్ క్వాలిఫికేషన్ 10 years ఎక్స్పీరియన్స్ 18,000. మీ స్టూడెంట్ ఇన్కమ్ ఎంతో తెలుసా సార్ మీకన్నా? నాకు తెలియదు సార్, వెస్టేజ్కి పిలిస్తే వచ్చినానన్నా. 40,000 సార్ అన్నాను. ఏ సార్ అన్నాడు. పవరా టీం వర్క్. మీ స్టూడెంట్కి ఎంతే ఉంది, ఆ వెనకాల వీళ్ళందరూ పెద్ద పెద్ద మొగోళ్ళు ఉంటారు. టీం ఉంది, మ్యాన్ పవర్. 40,000 తీసుకుంటుంది. అదేంటి సార్ అంటే చెప్పిన అక్కకే చెల్లెలు రాదా? అక్క ముందు పుట్టిందని కోటీశ్వరుడు రాడు, వెనక పుట్టిన చెల్లెలకే రావచ్చు కోటీశ్వరుడు హస్బెండ్, అవునా కాదా? మీ స్టూడెంట్కి దేవుడి రాత రాసిండు. 40,000 డిసెంబర్కి నీ గోల్ ఎంత అంటే 1 లక్ష రా సార్. డిసెంబర్కి మీ గోల్ ఎంత అంటే 18,000 సార్ క్లియర్గా. మంచి వ్యక్తి విన్నాడు, వెంటనే ఆధార్ కార్డు ఇచ్చిండు, జాయిన్ అయ్యిండు. సార్ ఇప్పుడు నా గురువు ఎవరు సార్ అంటున్నాడు. స్టూడెంట్ గురువుని చేసిన ఏకైక కంపెనీ ప్రపంచంలో ఈ రోజు గురువు అనకపోయినా రేపు 1 లక్ష వస్తే గురువు అనాలా లేదా? పార్టీ ప్రేమ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా పదవి వచ్చినప్పుడు ప్రేమ అవుతుంది పార్టీ మీద. మాకు కూడా 1 లక్ష వచ్చినా మా అందరికి వెస్టేజ్ అంటే కోసుకుంటాడు. అంతకుముందు వెస్టేజ్ అంటే దొరికిన వాళ్ళు కాదు, లోపల కూడా సరిగా ఫోన్లు ఎత్తిన వాళ్ళు కాదు. పైన బరువు పడే కొంది ఇప్పుడు వచ్చి కింద కూర్చుంటున్నారు వీళ్ళందరూ. నేను 2 సంవత్సరాలు నా ఫోన్ ఎత్తాను సరిగా, ఇప్పుడు వచ్చి ఒంగొని దండాలు పెడతాను. ఆయన పదవి వచ్చి ఎట్లే ఉంటుంది అనిపిస్తాము. అందుకే నేను చెప్తున్నా, ఎవరన్నా వెస్టేజ్ నో అంటే డోంట్ వరీ, వెయిట్ చేద్దాం. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి మనకి. ఒక వ్యక్తి కోసం 10 సార్లు తిరుగుదాం, 20 సార్లు తిరుగుదాం. నో అంటే వదిలేద్దామా? అమ్మా ప్లీజ్ తల్లి, మరి ఎక్కువ నో అవుతుందా? థ్యాంక్ యూ. ఒక వ్యక్తి నో అంటే 10 సార్లు తిరిగి వదిలేద్దామా వద్దా?
చెప్పాలా? వదల బొమ్మాలి. ఎందుకు అంటే తల ఉంచి మొక్కకు నీళ్లు పోస్తే పెరిగి పెద్దయి తల దించి బతికునే రోజు మనకు ఫలాలు ఇచ్చే కంటే అలాంటి ఎక్కువ పాసం 2 సంవత్సరాలు తిరిగా ఆయన బతికున్న రోజు నా బొమ్మకు దండం పెట్టాల్సిందే సార్. 2 సంవత్సరాలు తిరగకపోతే నీ జీవితాంతం నేను ఎక్కడ గౌరవిస్తాడు? మీరు కూడా ఎవరన్నా నో అంటే వాళ్ళ మీద తీసి నీ అంతు తెలుస్తానన్నమాకండి. బిడ్డ నీ పింఛన్ తీసేపిస్తానన్నమాకండి. ఇది ఎటొస్తుందో చూస్తానన్నమాకండి. పార్టీ ఫీలింగ్స్ మనకు కుల మత ప్రాంత వర్గ వర్ణాలకు అతీతంగా సబ్కా మాలిక్ ఏకై భారత్ మొత్తం ఒకటే. వికసిత్ భారత్ నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం. ఎవరు ఎక్కడ పుట్టినో ఎక్కడ పెరిగినో మాకు తేడా లేదు. అందరిది ఒకటే, గెలవాలి, గెలిపించాలి. ఈ నినాదంతో ముందుకెళ్తున్నాం. వెళ్దామా? బాగుందా? రాబోయే రోజుల్లో ప్రతి ఊరు దగ్గర రచ్చబడకాల వెస్టీజ్ చర్చ జరగాలి. హర్ వెస్టీజ్ ఘర్ ఘర్ వెస్టీజ్, ఇంటింటికి మనిషికి వెస్టీజ్ చేర్చాలి. ఆ అంకిత భావంతో పనిచేస్తున్నాం. దీన్ని బిజినెస్ కోణంలో చూడట్లే, ఒక దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. ఇది ఒక పదవి, బాధ్యతగా సేవ చేద్దాం. మీ అందరికీ సేవ చేయడానికి లీడర్లుగా మేమందరం తల వంచి పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తామని. మీరు మేము వేరు కాదు, వీఆర్ ఆల్ వెస్టీజియన్స్. అందరం ఒకటే ఫ్యామిలీ. మనం ప్రతి బిడ్డను గెలిపించాలి. దేవుడు అవకాశం ఇచ్చిండు, గెలిపించడానికి సహాయ సహకారాలు అందిస్తాం. మీరు మాతో కలిసి జర్నీ చేయండి. ఒక 2 సంవత్సరాలు తమిళనాడులో ఉంటే తమిళ్ వస్తుందా రాదా? 2 సంవత్సరాలు నార్త్ సైడ్ ఉంటే హిందీ వస్తా రాదా? 2-3 సంవత్సరాలు కర్ణాటకలో ఉంటే కన్నడ వస్తుందా రాదా? 2 సంవత్సరాలు వెస్టీజ్ అవుతుంటే లక్షాకారు వస్తుందా? క్లియర్గా ఉందా లేదా? ఏం చేయాల్సిన అవసరం లేదు, మాతో ఉండండి చాలంతే. మీరు పోలవరం డయాఫ్రమ్ వాల్ డిజైన్ రీడిజైన్ చేయాల్సిన అవసరం, కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన ప్లాన్ చేయాల్సిన అవసరం. క్లియర్ కట్గా వెస్టీజ్ వాళ్ళతో ఉండండి. అందరికీ ఒకటే సిస్టమ్. ఇక్కడ డాక్టర్ వచ్చినా, ఎంబీబీఎస్ వచ్చినా, యాక్టర్ వచ్చినా, పోలీస్ వచ్చినా, నక్సలైట్ వచ్చినా సిస్టమ్ సేమ్. నేను విలేకరిని, కొత్తగా వెస్టీజ్లో రాజ్యాంగం రాస్తానంటే చాలా మంది జర్నలిస్టులు వచ్చిండ్రు, దీన్ని సపరేట్గా చేస్తాడు. ఏం లేదు, అందరికీ ఒకటే. హైట్ వచ్చినా, పొడుగు వచ్చినా, బొట్టు వచ్చినా అందరికీ ఈక్వల్. ఒకటే రాజ్యాంగం, భారత రాజ్యాంగం, వెస్టీజ్ రాజ్యాంగం. 1 year నామస్మరణ చేయమని చాలా మందికి చెప్పిన. అందరు చేస్తారా? ఒక్కలే నువ్వు చెప్తే నేను చేయాలనుకున్నా. చేసిన వాళ్ళందరూ ఈరోజు లక్షలు తీసుకొని అప్పుల నుంచి 10-15 సంవత్సరాల నుంచి అప్పులతో సతమతమైన. ఎందుకంటే చిన్నప్పుడే చెప్పాను, మనకి 8లో 9 పోకపోతే ఏం చేయాలి? అందుకని అందరం అప్పులు తెచ్చుకున్నాం. 20-30 వేల వాళ్ళ జీవితాలు ఏముంటాయి? అప్పులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయా? కానీ ఎవరు చెప్పుకోరు అప్పులు ఉంటే మళ్ళీ అప్పులు పుట్టవని. నన్ను నటిస్తాడు బిల్డప్గా. అందరి అప్పుల నుంచి వచ్చిన వాళ్ళు అప్పులు క్లియర్ చేసుకొని 5, 6, 7 సంవత్సరాల నుంచి భార్య బంగారం బ్యాంకులో పెట్టి కొదవ పెట్టిన వడ్డీ కట్టలేకపోయే వ్యక్తులు ఈరోజు బంగారం చేయించి భార్యకు, పిల్లలకి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. కార్లు కొనరు, ప్లాట్లు కొనరు, ఎడ్యుకేషన్, సమాజానికి స్ఫూర్తినిస్తా ఉన్నారు మీటింగ్స్ పెట్టి. సో మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి లీడర్స్గా తయారు కావాలని వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్. సో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వెస్టీజ్లో. కొత్త వాళ్ళకి వస్తా లేదా డౌట్? ఇప్పుడు కొన్ని డౌట్లు క్లియర్ అయినాయి, ఇంకా మీ మనసులో ఉంటాయి. ఇంకొక 2-3 మీటింగ్కి రండి, క్లియర్ అయింది. ఓకేనా సార్? అన్నీ ఒకే రోజు పోవు. ఇది వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది కాస్ట్? మాట్లాడమందరు మాట్లాడితే మీరు మా పార్టీలోకి వస్తారు. లేకుంటే నువ్వు చెప్పుకో, మా పార్టీ మాదే అంటారు. మీ పార్టీలో మీరుంటే ఏమైనా వస్తాయా సార్? బీపీలు, షుగర్లు వస్తాయి. ఏమెందుకు రావు? మా పార్టీ లేకపోతే బీపీలు, షుగర్లు పోయి జబ్బులు పోయి డబ్బులు వస్తాయి. సూపర్. సింపుల్. 20 రూపాయలు వాటర్ బాటిల్, 5 బాటిల్ కొంటే 100 అవుద్ది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 80కి 90కి ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తయారు దగ్గర ఎంత పడవచ్చు? 4, 5, 6 × 5 బాటిల్స్ అంటే 30 రూపాయలది 100, మధ్యలో 70% పోతుంది. ఒక థమ్స్అప్ బాటిల్ 2 లీటర్ 100 రూపాయలు,
20-30కే తయారవుద్ది, మధ్యలో 70-80% పోతుంది. రామరాజు షర్టు 1000 రూపాయలు, 250-300 ఫ్యాక్టరీ దగ్గర, 700-600 మధ్యలో పోతుంది. వాడే వ్యక్తికి ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. రామరాజు కాటన్లు, బనియన్లు, డ్రాయర్లు ఎవరు యాడిత్రుడు ఆయనకు ఒక 5-6 కోట్లు ఇస్తాడు. థమ్స్అప్ తాగడు మహేష్ బాబు, పట్టుకుంటాడు, ఆయనకు ఒక 5-6 కోట్లు. ఈ మధ్యలో డబ్బు పోతుంది 60-70%. 100 కోట్లు వ్యాపారం జరిగితే ఒక 60-70 కోట్లు పోతున్నాయి. వెస్టీజీ కూడా సేమ్, ఇది ఒక 100-110 అమ్ముతున్నాం, మనది అంతే తయారు దగ్గర మోస్ట్లీ 30-40. బయట వాళ్ళకన్నా బెటర్ క్వాలిటీ ఇస్తున్నాడు. ఎందుకంటే మన వెనకాల మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లేరు. ప్రోడక్ట్లో దమ్ము ఉంటేనే పక్కింటికి వెళ్తుంది. ఆ ప్రోడక్ట్లో దమ్ము ఉన్నా లేకున్నా అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటారు. ఇక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటే ఇంకొక ఇంటికి వెళ్తుంది. కాబట్టి మధ్యలో 100 కోట్లు వెస్టీజ్ మనందరం బిజినెస్ చేస్తే 60 కోట్లు ఎవరికి పంచుతున్నాడు? మనకు పంచుతుంటే మనకు అర్థం కావట్లేదు. ముంచేవాడిని అయితే త్వరగా నమ్ముతాం, మంచోడు నమ్మం కదా. బంగారానికే పరీక్షలు ఉంటాయి, గోపుకి ఏ పరీక్షలు ఉండవంట. ఇది బంగారం లాంటి కంపెనీ కాబట్టి అనుమానాలు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అదే నువ్వు 10,000 కట్టు, కారు వస్తుందంటే వాడు అప్పు చేసి కడతాడు, తెచ్చి 3 చేత కట్టిస్తాడు. పైసలు కట్టేదైతే పేస్ట్ సబ్బు కొనడానికి ఆలోచిస్తాడు, ఒక సోపు కొనడానికి 40 రూపాయలు, పేస్ట్ 65 రూపాయలు కొనడానికి అనుమానం. జర అనుమానాలు బచ్చేయండి ఈరోజు నుంచి అన్న, ఓకేనా? వెస్టీజ్ దేవుడు పంపించిన అవకాశం. ఈరోజు మీరు ఈ విధంగా ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్ మీ లైఫ్ మారుతుంది. మేము ఆ విధంగా ఆలోచించినాం, వెస్టీజ్ దొరకడం మా అదృష్టం అనుకున్నాం. మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆలోచిస్తే ఈ రోజు మీ ముందు లీడర్లుగా కనిపించినాం. రాదిస్తే లాటరీలో రాలేదు, రిజర్వేషన్ రికమెండేషన్ ద్వారా రాలా. హార్డ్ వర్క్, నిజాయితీ, కంపెనీ విలువలు నింపుకొని పనిచేస్తే ఈ స్థాయికి వచ్చినాం. సో మీరు సేమ్ అంతే, కంపెనీని గౌరవించండి, ప్రేమించండి, రోజు వెస్టీజ్ నామస్మరణ చేయండి. హరే రామ హరే కృష్ణ అంటారు కదా, అట్లా వెస్టీజ్ కూడా నామస్మరణ చేయండి. దేవుణ్ణి తలుచుకోండి. నేను చెప్తా ఉన్నా, దేవుడిని తలుచుకోకుండా ఆయన పెద్దగా పట్టించుకోండి. ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, వెస్టీజ్ని తలుచుకోండి, 1 ఇయర్లో గ్యారంటీ మీ అందరికి లక్ష వస్తుంది. నేను వెస్టీజ్ నామస్మరణ చేశా. 30,000 లైఫ్ నాది వెస్టీజ్ బిఫోర్. పాత సెకండ్ హ్యాండ్ బైక్, నా జీవితం అంతా ఆ బైక్తోనే కనుమరుగైపోయేటోళ్ళు. వెస్టీజ్ మీ అందరి ముందు మాట్లాడే మహాభాగ్యం కల్పించింది. ఇంత గొప్ప గొప్ప లీడర్లతో కలిసి జర్నీ చేసే అవకాశం వచ్చింది. నా పేదరికం నుంచి బయటపడ్డా. ఇప్పుడు నా పోరాటం మీలాంటి పేదరికం ఉన్న వాళ్ళని బయటకు లాగాలని యుద్ధం చేస్తా ఉంది. యుద్ధం నాతో బిజినెస్. ఎండలు సైతం లెక్క చేయకుండా, తిండిని సైతం పట్టించుకోకుండా నిరంతరం పోరాటం వైపు ఉన్నాం. ఎంతో కొంతమందిని వాళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు, తెలిసి తెలియక భయపడుతున్నారు. ఆ భయాన్ని పారద్రోలాలి, ధైర్యం నింపాలి. వీళ్ళందరికీ ధైర్యం నింపితేనే లీడర్గా తయారయ్యారు. ఏ స్కూల్లో ఏ కాలేజీలో ర్యాంకర్లు పుట్టలు తయారు చేస్తే ఉంటారు. వీళ్ళందరినీ లీడర్స్ గా నాగేంద్ర సార్ లాంటి లీడర్లు ఉండి ధైర్యం చెప్పి నిలబెట్టకపోతే ఈ మొక్కలన్నీ ఎప్పుడో ఎండిపోయేది. సో అందరం కలిసికట్టుగా ఇది ఉద్యమంలాగా చేద్దామా? అప్పుడెప్పుడో జై ఆంధ్ర ఉద్యమం చేసేదంట, జై వెస్టీజ్ ఉద్యమం చేద్దాం. ఇప్పుడు చేద్దామా? స్ఫూర్తిని నింపుకుందాం, వెస్టీజ్ స్ఫూర్తిని. బిజినెస్ కాదు, యుద్ధం. ఎవరి మీద మీ యుద్ధం? మన పేదరికాన్ని నిర్మూలించుకోవడం మీద యుద్ధం చేసి యుద్ధంలో మీరందరూ విజేతలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పిఎస్ఆర్ సార్కి, నాగేంద్ర సార్కి, లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీకు కూడా కొత్తగా వచ్చిన ప్రతి లీడర్ వెస్టీజ్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై